కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని వాక్యములో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కావండి, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఈ మాటను నేను మీకు వివరిస్తాను. దేవునితో లేపబడ్డం ఏంటి, క్రీస్తుతో కూడా లేపబడ్డం ఏంటి? కింద అంటాడు, మీరు మృతి పొందితిరి. ఏమండి, మనం ఏం చేయబడ్డాం? చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయనతో పాటు తిరిగి లేపబడ్డాం. హల్లెలూయా. దీన్నే బాప్తిస్మం అన్నారు. ఏమన్నారండి దీన్ని? బాప్తిస్మం. ఏమండి, బాప్తిస్మంలో దేవుని బిడ్డలారా వాటర్లోనికి మనం దిగినప్పుడు ఆ వాటర్లో పాస్టర్ గారు మనల్ని పూర్తిగా ముంచుతాడు. ఎందుకు ముంచుతాడు అంటే, మన పాత జీవితం దాంట్లో సమాధి చేసి మరలా నూతనమైన వ్యక్తిగా, యేసుప్రభు ఎలాగైతే 3వ దినమున మరణాన్ని జయించి లేచాడో అలా నూతనమైన వ్యక్తిగా మనం లేవాలని. హల్లెలూయా. ఎవని దానికి ముంగుర్తుగా, దానికి గుర్తుగా ఇక బాప్తిస్మ కార్యక్రమం యేసు ప్రభు యొక్క మరణానికి పునరుత్థానానికి గుర్తుగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే దేవుని బిడ్డలారా ఇక్కడ బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి మాట, ఏమండి, బాప్తిస్మ కార్యక్రమం కొరకు ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు రాయించాడు. ఒకసారి మనం చూద్దామా? రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతారని మీరు ఎరుగరా? హల్లెలూయా. అమ్మా, వింటున్నారా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందడం అంటే ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందాం. హల్లెలూయా. బాప్తిస్మం అనగా ఈ లోక సంబంధంగా మనం చనిపోవడం, దైవ సంబంధంగా మనం బ్రతకడం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అంటూ ఉన్నాడు, మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యత గలవారమై ఇందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుని ద్వారా, భక్తుడైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు రోమీలకు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో రోమా సంఘానికి మాటలు రాయిస్తూ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకి ఈ మాటలను పొందుపరిచాడు. హల్లెలూయా. ఏమని? మనము బాప్తిస్మం ద్వారా యేసు ప్రభు యొక్క మరణంలో మనం పాలు పొందుతున్నాం. ఏమండి, మరలా మనం ఈ లోకంలో నూతనమైన జీవితాన్ని పొందడం ద్వారా ఆయన పునరుత్థానంలో పాలు పొందుతూ ఉన్నాం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే పాపముల విషయమే చనిపోయి, లోకం విషయమే చనిపోయి, లోక సంబంధమైనటువంటి అలవాట్ల విషయమే చనిపోయి, దైవ సంబంధమైనటువంటి నూతన జీవితంతో మనం తిరిగి లేచిన వారమైతే ఏమని మాట్లాడుతున్నాడండి ఇక్కడ? మీరు పైనున్న వాటిని వెతకండి గాని క్రిందున్న వాటి మీద మీ మనసు పెట్టొద్దు, భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టొద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్తామా? దేవుని బిడ్డలారా, మన దేవునితో లేపబడిన వారమైతే మన పైనున్న వాటిని వెతకాలంట. ఏముందండి పైన? పైన ఏమున్నాయి? పైనున్న వాటి మీద ఎందుకు మనసు పెట్టమంటున్నాడు? ఏమన్నా ఇక్కడ కొన్ని విషయాలు రాసి మరికొన్ని పత్రికల్లో మరికొన్ని మాటలు ఇదే పౌలు గారు లేదా పేతురు గారి ద్వారా మరికొన్ని మాటలు రాయబడి ప్రభు రాయించాడు. పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. ఎందుకని? పరిశుద్ధాత్మదేవుడు నూతనంగా బాప్తిసం పొందినటువంటి వారిని, నూతనమైనటువంటి జీవం పొందిన వారిని కిందకి కాదురా మీరు పైకి చూడండి నేను ఎందుకు రాయించాడో
పైన అసలు ఏం దాచబడింది, మన కొరకు పైన ఏముంది, మనం ఎందుకు పైకి చూడాలి అనే విషయాలు బైబిల్ గ్రంథంలో ఎంతో స్పష్టంగా దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ యొక్క 3వ అధ్యాయంలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాల్లో రాయబడింది, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకు కిందకు చూడకూడదో తెలుసా? నువ్వు ఈ సంబంధంగా, ఈ లోక సంబంధంగా నువ్వు చచ్చిపోయావు. ఈ లోకానుసారమైన విషయాలు నువ్వు చనిపోయావు. చనిపోయిన తర్వాత ఇక వీటి కొరకు నువ్వు చూడవలసినటువంటి అవసరత లేదు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తారు, బంధువులు ఏడుస్తారు, తల్లిదండ్రులు ఏడుస్తారు, అన్నదమ్ములు ఏడుస్తారు. అరే మా వాళ్ళందరూ గుడ్డలు బాదుకుని ఏడుస్తున్నారు కదని చచ్చిన వాళ్ళు లేచి కూర్చుంటాడా? అట్లేదండి. అప్పులు ఇచ్చినోడు వచ్చి తిడతా ఉంటాడు, బండ బూతులు తిడతా ఉంటాడు. వాడు తిట్టేటటువంటి బూతులకు పౌరుషం వచ్చి లేచి కూర్చుంటాడా? లేవడు. ఎందుకమ్మా? ఒక వ్యక్తి చనిపోయాడు కదా. ఈరోజు నువ్వు రక్షణ ద్వారా, బాప్తిస్మం పొందడం ద్వారా క్రీస్తు యొక్క మరణంలోనికి నువ్వు పాలు పొందితే, ఈ లోక సంబంధంగా చనిపోతే ఇక ఈ లోక సంబంధమైన విషయాల మీద నువ్వు మనసు పెట్టద్దు, వాటి వైపుకి చూడొద్దు, అది నిన్ను ఆకర్షించకూడదు, అది నీ జీవితాన్ని మరలా తిరిగి లోకంలోనికి నడిపించకూడదు. ఎందుకంటే నువ్వు చనిపోయావు. ఈ లోకంలో ఎంత ఉన్నతమైనది వచ్చి నీ ముందు నిలబడినా ఇక దానితో నీకు సంబంధం లేనట్లుగానే నువ్వు బ్రతకాల. లేదు, ఇది నాకు సంబంధించింది కాదు, దీని కొరకు నేను ఈ లోకంలో బ్రతకట్లేదు, నా జీవం దేవుని యందు ఉంది, నా బ్రతుకు దేవుడే, నా జీవితం దేవుడే అన్నట్లుగా నువ్వు దేవుని వైపుకు చూస్తూ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఈ లోకంలో బ్రతకాలని బైబిల్లో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి మనం పాపాన్ని జయించడానికి మూడు విషయాలు ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. రక్షించబడిన వారికి శోధనలు రావా? వస్తాయి. లోకంలో ఉన్న వాడికన్నా రక్షణ పొందిన వాడికి శోధనలు ఎక్కువ వస్తాయి. హల్లెలూయా. సాతాను వాడిని శోధించడానికి నీకు ఇష్టమైన వాటిని తెచ్చి నీ కళ్ళ ముందు పెడుతుంది, అనేకమైన వాటిని తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెట్టి నిన్ను శోధిస్తుంది. ఎవరికి ఏదైతే ఇష్టమో, ఎవరు ఎట్లయితే పడిపోతారో అట్లా సాతాను వారిని శోధిస్తూ ఉంటది. ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆ పండు వైపే చూస్తూ ఉందంట. అందుకే సాతాను పాము రూపంలో వచ్చి సాతాను అవ్వను శోధించింది. హల్లెలూయా. ఆ పండు ద్వారా, ఆ పండు తినిపించడం ద్వారా, దేవునికి ఇష్టం లేనటువంటి దేవుడు వద్దన్నదాన్ని చేయించడం ద్వారా పాపంలో పడేసింది. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. లోతు పిల్లలు ఆ సొదొమ గొమొర పట్టణాల్లో త్రాగుబోతులయ్యారు. అందుకే వాళ్ళతో ద్రాక్షరసం తాగించి తండ్రితో పాపం చేయించి వాళ్ళ పాపంలో పడేసింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు మిద్ది మీద నడుస్తూ ఉన్నాడు. దావీదును బెత్షెబాను తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టి దావీదును శోధించింది, దావీదును పాపంలో పడేసింది. దేవుని బిడ్డలారా, అయితే ఈ లోకంలో క్రీస్తుని ఎరిగినటువంటి మనం ధన్యులం. ఎందుకు తెలుసా? ఆ రోజు ఉన్న వారికి ఎలా పాపాన్ని జయించాలో, ఎట్లా దాంట్లోంచి బయటికి రావాలో అనేకమైనటువంటి విషయాలు వారికి రాయబడలేదు. కానీ నేటి దినాల్లో మన కొరకు ప్రభు రాయించాడు. ఈ బైబిల్ గ్రంథం ఆ రోజుల్లో ఒక ప్రధాన యాజకుడి దగ్గర, అంత మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా లేవీల దగ్గర, ఆ దేశాన్ని పరిపాలించే రాజు దగ్గర మాత్రమే ఉండేది. కానీ ఈరోజు మనందరి చేతుల్లోకి వచ్చింది. మనమందరం చదువుకునే గొప్ప ధన్యత మనకు వచ్చింది. ఇందులో విషయాలు చదివి పాపానికి, లోకానికి దూరంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తీసుకొచ్చి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతులకు అప్పగించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 విషయాలు మన లోకాన్ని జయించాలంటే, పాపాన్ని జయించాలంటే ఎలా జీవించాలి ఇక్కడ అంటున్నాడు కదా. భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెడితే నువ్వు పాపంలో పడిపోతావు. హల్లెలూయా. మరి పాపాన్ని జయించాలంటే ఎట్లా బ్రతకాలి? ఒక 3 విషయాలు ఇక్కడ రాయించాడండి. ఒకసారి మనం చూద్దాం. చూడండి, 5వ వచనాన్ని చదువుదాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అమ్మ. ఏంటి వీటిని ఏం చేయాలంట? ఇయ్యే కదా మన పాపంలో పడేసి. ఏంటయ్యి? జారత్వం అంటే వ్యభిచారం. పెళ్లికి ముందు, పెళ్లి అయిన తర్వాత, పెళ్లికి ముందు చేస్తే దాన్ని జారత్వం అంటారు, పెళ్లి అయిన తర్వాత చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు. హల్లెలూయా.
జారత్వమును అపవిత్రతను తమ్మును తాము ఓకోకే మాటల ద్వారా, బూతుల ద్వారా, అపవిత్రమైనటువంటి చూపుల ద్వారా ఏమండి వారి జీవితాలు పాడు చేసుకోవడాన్ని అపవిత్రత. దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో అది మనం కలిగి జీవించడాన్ని అపవిత్రత అన్నాడు. కామాతురత, ఏమండి ఎవరిని చూసినా ఒక రకమైనటువంటి విధానంలో చూడడం. హల్లెలూయా. ఏమంటే ఒక రకంగా వారి యొక్క చూపులు మారిపోవడం, ఎవరి లోపల రకరకాలైన కోరికలతో నలిగిపోవడం, దాన్ని కామాతురత అంటారు. దురాశ, ఏమండి ఆశించకూడనిది, మనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఆశ. ఏమంటే మా చిన్నప్పుడు ఒక స్టోరీ ఉండేది తెలుగు పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో, చక్కని స్టోరీ. ఏమండి నక్క స్టోరీ అనమాట. అది నక్కకు బాగా ఆకలేసిందంట. ఏమండి భోజనం కోసం తిరుగుతూ ఉందంట. ఈలోపు వేటగాడు వేటకొచ్చిందంట. వేటకొచ్చి ఏమండి దూరంగా ఉన్నటువంటి ఒక పందికి గురి పెట్టాడంట. ఒక అడవి పందికి గురి పెట్టాడు. బాణం వేసుకొట్టాడు. అది ఆ పంది యొక్క కరెక్ట్గా ఎక్కడైతే కొట్టాలనుకున్నాడో అక్కడ తగలకుండా కొంచెం పక్కకి తగిలిందంట. పక్కకి తగిలి ఆ పంది పరిగెత్తుకుంటూ వచ్చి వేటగాడి మీద దాడి చేసింది. వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న పెనుగులాట్లో ఒక పాము వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో పడి ఈ పంది చచ్చింది, ఏమండి వేటగాడు చచ్చాడు, పక్కన పాము చచ్చింది. అంతకుముందే వేటగాడు ఒక జింకను వేటాడాడంట. ఆ జింక కూడా అక్కడే ఉంది. ఈ లోపు నక్క అక్కడికి వచ్చిందంట. నక్క అక్కడికి వచ్చి ఇవన్నీ చూసిన, అబ్బా నాకు ఆకలేస్తుంది, భలే దొరికినాయి ఇవన్నీ, ఈరోజు ఎంత అదృష్టం చేసుకున్నాను నేను, ఇవన్నీ భలే దొరికినాయి అని అవన్నీ చూసి కాసేపు కూర్చొని మురిసిపోతా ఇవన్నీ ఇప్పుడు తినేస్తే ఎట్లా. మొదట నా ఆకలి ఆ బాణానికి ఏమండి వేటగాళ్ళు ఏం చేస్తారో తెలుసా, కడుపులో ఉన్న ప్రేగులు, ఆ యొక్క నరాలు ఉంటాయి కదా, దాన్ని లాగి కడతారంట. దీంతో మొదట నా ఆకలి తీర్చుకుందామని దాన్ని కొరికిందంట. దేన్ని? బాణాన్ని కొరికితే అది ఎలా ఉంటుంది, ఇలా బెండ్ అయి ఉంటుంది కదా. ఎప్పుడైతే కొరికిందో ఒక్కసారి వచ్చి టప్పున తగిలిందంట తలకి. తగలడం అక్కడే పడి వచ్చిందంట. ఏమండి దానికి అంత భోజనం పెట్టుకొని చుట్టూ అన్ని పెట్టుకొని దాని ఆశ ఏంటి, దాని పిసినారుతనం ఏంటి? దురాశ. ఇంకా ఏదో కావాలా. చివరికి ఆ ఇంకా ఏదో కావాలన్నదే దాని ప్రాణాన్ని తీసింది. హల్లెలూయా. ఈ లోకంలో దురాశ మనం కలిగి ఉండకూడదు. దేవునికి ఇచ్చాడా, దాంతో తృప్తిపడు, దానితో కలిగి జీవించు, దాన్ని బట్టి దేవుని స్తుతించు. ఈ దురాశ అనేది నీలో ఎప్పుడైతే వస్తుందో అది నీతో పాపం చేస్తుంది. హల్లెలూయా. ఎవరి పైన అన్ని వివరించలేదు కదన్న. ఇదెందుకు వివరించారంటే పైన అన్ని నీకు అర్థమైపోతుంది ఆల్రెడీ చదువుతున్నప్పుడు. ఈ దురాశ ఎలాంటిదో నీకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఏమంటే ప్రభువును వదులుకొని ఇంకా ఏదో కావాలన్నట్టు మన లోకంలో పడి తిరుగుతున్నాం, దేవుడికి దూరం అయిపోతున్నాం. హల్లెలూయా. ఇంకా రాయబడింది ఇక్కడ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఏమండి ఇక్కడ చూడండి, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే డబ్బు సంపాదించాలనే దాన్ని దేవుడు దేంతో పోల్చాడు? విగ్రహారాధనతో పోల్చాడు. అంటే నువ్వు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని విగ్రహాలకు మొక్కితే బైబిల్ ఎంత పాపంగా పరిగణించిందో, నువ్వు ఈ లోకంలో దేవుని వదులుకొని డబ్బు కోసం పరుగులెత్తడం కూడా అదొక విగ్రహారాధనే. నువ్వు ప్రభువుని వదులుకొని దేవుని స్థానంలో నువ్వు దేన్నైతే నిలవబెడతావు నీ జీవితంలో అదొక విగ్రహారాధనే. హల్లెలూయా. ఇవన్నీ నిన్ను పాపంలో పడేసేటి, ఇవన్నీ నిన్ను పాపానికి ఈడ్చుకొని పోయేటి. వాటిని నువ్వు జయించాలంటే మొట్టమొదటిగా చెప్తున్నాడు, ఏమండి ఈ విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయండి. ఏం చేయాలమ్మా? ఫస్ట్ వీటిని ఏం చేయాలంట? చంపేయాల. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైతే పాపానికి నిన్ను లాక్కెళ్తుందో వాటన్నిటి విషయంలో నువ్వు చచ్చిపోవాలా. ఫస్ట్ వాటిని చంపేయాలా. హల్లెలూయా. నీ జీవితంలో వాటిని చంపేయాలా. ఏమండి చంపేసిన తర్వాత ఏం చేస్తాం? చచ్చిపోయిన మనిషిని ఏం చేస్తాం? మాట్లాడలేదు. చచ్చిపోయిన మనిషిని ఏం చేస్తాం? చూడండి ఇక్కడ రాయబడింది. తర్వాత 7వ వచనం, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించుచున్నప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, వినండి, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వాటిని విసర్జించండి. హల్లెలూయా. మొదటిది ఏమో చంపేమన్నాడు, రెండోది మాట్లాడలేదు, విసర్జించండి. హల్లెలూయా. అర్థమైందండి? విసర్జించండి అనే పదం వదిలేయండి అనే పదానికి సరిపోదు. అసలు చాలా చిన్న పదం. వదిలేయండి అనే పదం చాలా చిన్న పదం. గోళ్ళ మీద ఇక్కడ మూత్ర విసర్జన చేయరాదు, మల విసర్జన చేయరా, అది విసర్జించడం అంటే. ఒకసారి విసర్జించిన దాన్ని మళ్ళా చేతితో పట్టుకుని ఇంటికి తెస్తామా? ఎంత అసహ్యం అది, ఎంత భయంకరమైన మాట అది. పుల్లంతా ఒక రకంగా అవుతుంది కదా.
వీటిని విసర్జించాలంట. ఏంటయ్యి? మొదటిదేమో నిన్ను పాపంలో పడేసి వీటిని ఏమో చంపేయాల. ఏంటయ్యి? ఏమండి? మొదటి ఏంటి? జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష. వీటిని నువ్వు చంపేయాలి పూర్తిగా. నీ జీవితంలో మళ్ళీ వీటిని బతకనివ్వకూడదు. ఈ పొరపాటును కూడా మళ్ళీ తిరిగి లేచి చూడకూడదు. అరే కుదురుండాల. పొరపాటును కూడా ఈ పైకి లేచి చూడడానికి వీలు లేదు. రెండోదేమో నువ్వు విసర్జించాల్సిన అంటే పూర్తిగా నువ్వు అసహించుకోవాల్సిన, నీకు పూర్తిగా దూరం చేసుకోవాల్సిన ఏంటి? ఏమండి? ఏంటంటే కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషించడం, నోటు బూతులు మాట్లాడడం, ఇవన్నిటిని నువ్వు విసర్జించాలి. అంటే వీటిని ఎలా చూడాలి తెలుసా? మలమూత్రాలతో సమానంగా చూడాలా. నీ నోటి అంటే బూతులు వస్తున్నాయి అంటే నీ నోటి అంటే అవి వస్తున్నాయి అన్నట్టుగా నువ్వు ఫీల్ అవ్వాలా. అర్థమైందండి? చిచ్చి అక్కడ ఉన్నదాన్ని నా చేత్తో పట్టుకుని ఇంటికి తెచ్చుకున్నానా అన్నట్లుగా నువ్వు ఫీల్ అవ్వాలా. ఎదుటి వ్యక్తిని నువ్వు దూషిస్తున్నావు అంటే అది నీ చేతిలో ఉన్నట్లుగా నువ్వు ఫీల్ అవ్వాలా. ఏంటది? ఏమండి? అంతగా నువ్వు అసహించుకోవాలండి పూర్తిగా. అప్పుడే నువ్వు దాన్ని జయించగలుగుతావు. అప్పుడే ఆ పాపని మొదటి నువ్వు చంపకపోతే అది నీ మీద ఆధిపత్యం చేస్తుంది. మాట వస్తే లేచి కూర్చుంటది. ఏమండి? కోమాలో ఉన్నవాడు ఎప్పుడైనా లేస్తాడు, చచ్చిపోయిన వాళ్ళు లేస్తాడా? మాట్లాడలేదు. దేవుడు కోమాలోకి పంపించంటారా కాసేపు అంటలేదు. ఏమంటున్నాడు? చంపే పూర్తిగా. జీవితంలో లేవడానికి అసలు అవకాశం లేదు. నువ్వు అసలు అవకాశం ఇవ్వద్దు, దానికి అసలు నువ్వు ఛాన్స్ ఇవ్వద్దు అంటున్నాడు. రెండోది వీటిని పూర్తిగా విసర్జించు. జీవితంలో ఎప్పుడైనా ఎన్నడైనా ఏమండి వాటిని పట్టుకోవడానికి ఇష్టపడతామా? దేవుని బిడ్డలారా, అసలు ఆ మాట అంటేనే మనకు అసహ్యం కలుగుతుంది కదా. వీటి విషయంలో నువ్వు అట్లా ఉండంటున్నాడు. మూడోది ఏం చేయమంటున్నాడు ఇక్కడ? 9వ వచనం, ఒకరితో ఒకరు అబద్ధం ఆడకండి. ఎలా అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలికగా చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. మూడోది అంటున్నాడు పరిత్యజించండి, అంటే విడాకులు ఇవ్వండి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. మాట్లాడట్లేదు. వీటిని ఏం చేయాలంట? పరిత్యజించాలా. అంటే ఏంటి? పరిత్యజించడం అంటే విడాకులు ఇవ్వాలా. విడిచిపెట్టడం కూడా కాదు. విడిచిపెట్టి విడాకులు ఇవ్వకపోతే ఎప్పుడైనా రావచ్చు మళ్ళా. హల్లెలూయా. అమ్మ, భార్య భర్తలు ఒకరినొకరు విడిచిపెట్టి ఉంటారు కొన్ని రోజులు, మళ్ళీ కలరా? అది విడాకులు ఇస్తే దాన్ని పరిత్యజించడం అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమండి? విడాకులు ఇచ్చిన తర్వాత ఇక మళ్ళా ఛాన్స్ లేదక కలవడానికి అవకాశం. ఇక పూర్తిగా వాళ్ళ మీద మనసు ఇరిగిపోతే అప్పుడు విడాకుల దగ్గరికి వెళ్తాం. దేవుడు అన్నాడు వీటి మీద మీకు పూర్తిగా మనసు ఇరిచేసుకోవాలా, మీరు వాటితో విడాకులు ఇచ్చేయాలా. హల్లెలూయా. ఏమి ఇవ్వాలంటమ్మా? వీటితో ఇదిగో నేను పాపంలో పడేసి వాటి 3 మాటలు చెప్పాడు ఆయన. ఏంటి? మొదటిది ఏంటి? చంపేయండి. చంపిన తర్వాత అవి నీలో పెట్టుకుంటావా? అది ఎంత పెద్దోడైనా ఎంత ఘనమైనడైనా చంపినా కానీ తెచ్చి ఎక్కడ వేస్తారు? వాకిట్లే వేస్తారు. ఏమండి? ఓ నొలక మంచం వేసి నొలక మంచం మీద వేస్తాడు. అదే అంతకు నొలక మంచం లేనివాడైతే కింద గడ్డి వేసి గడ్డి మీద పరుతాడు. ఏమన్నా కొంచెం ఉన్నవాడైతే ఐస్ బాక్స్ రప్పించి ఐస్ బాక్స్ లో పెడతాడు. ఎన్ని రోజులు పెడతాడు? 1 రోజు 2 రోజులు. మరి 3వ రోజు ఇంట్లో పొంద పెడతాడా? ఎక్కడ పెడతాడు? ఊరు బయట దూరంగా. దేవుడు చంపేయండి అంటే అర్థం ఏంటి? ఇక అవి నీలో కనబడడానికి వీలు, చచ్చినోడు ఇంకా నీలో ఉండడానికి వీలు. దూరంగా పట్టుకెళ్ళు. నీకు కనబడకూడదు కాడు. నీకు కనబడలేనంత దూరంగా తీసుకెళ్ళి వాడిని అక్కడ బొందబెట్టురా. సమాచేయవాడిని. ఎందుకంటే నువ్వు చంపేసావు. ఇక మరలా వాడిని కంటికి కనబడడానికి ఇదిగో ఈ లక్షణాలు ఇక మరలా నీ కంటికి కనబడకూడదు. హల్లెలూయా. కిందకి చూడడం అంటే ఇవన్నీ నీ కళ్ళ ముందు పెట్టుకోవడమే, ఈ విసర్జించకపోవడమే, వీటికి నువ్వు విడాకులు ఇవ్వకపోవడమే. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమండి? 3 మాటలు ఇక్కడ ఉపయోగించాడు. ఈ 3 మాటలు జీవితంలో ఎన్నడూ నువ్వు ఏమండి ఈ పనులు చేస్తే ఇంకెన్నడూ కూడా జీవితంలో వాటితో నువ్వు కలవడానికి ఇష్టపడవు. మొదటిది ఏంటంట? చంపేయడం. ఆడు నీకు ఎంత ప్రియమైనోడైనా చచ్చిపోతే ఇంట్లో పెట్టుకుంటావమ్మా? పెట్టుకో. దూరంగా పడేయవలసిందే. హల్లెలూయా. రెండోది విసర్జించడం. నీకు ఎంత ఇష్టమైందనో విసర్జించాక దాని మీద ఏమొస్తుంది? అసహ్యం వస్తుంది. అర్థమవుతుందా బిడ్డలారా? విసర్జించాలి, పూర్తిగా అసహించుకోవాలా. హల్లెలూయా. మూడోది ఏమండి? పరిత్యజించాలా, విడాకులు ఇవ్వాలా. హల్లెలూయా. పూర్తిగా దాంతో నువ్వు తెగదంపులు చేసుకోవాల్సిందే. అప్పుడే నువ్వు పాపాన్ని జయించగలుగుతావు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఏం బిడ్డలారా? ఈ లోకంలో రక్షణ పొందావా, బాప్తిసం పొందావా, ఇక నువ్వు భూ సంబంధమైన వ్యక్తివి కాదు.
ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు ప్రాకులాడడానికి నీకు అవకాశం బైబిల్ ఇవ్వలేదు. వాటి వైపు నువ్వు దృష్టి పెడతానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. నీ దృష్టి ఎప్పుడు పైన ఉన్న వాటి మీద ఉండాలి. అలా ఉండాలంటే ఇదిగో ఈ 3 పనులు నువ్వు చేయాలి. ఏ 3 పనులు? మొదటిదేమో చంపేయాలా, రెండోదేమో విసర్జించాలా, మూడోదేమో విడాకులు ఇవ్వాలా. హల్లెలూయా. పరిత్యజించాలా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకని ఈ 3 పనులు ఈ లోక సంబంధంగా మనం ఎందుకు చేయాలి? ఈ లోకంలో పాపానికి లోకానికి దగ్గర చేసే వాటికి మనం ఎందుకు చేయాలి తెలుసా? నీ జీవితం దేవుల్లో ఉంది, నీ జీవం ప్రభువులో ఉంది. పైన 3వ వచనంలో రాశాడు కదా, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అందుకే మనం పైన వాటి వైపు చూడాలా. మన జీవితం, మన జీవం దేవుని యందు ఉంది, పరలోక రాజ్యంలో ఉంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కడవరి కాలం ముందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. మొదటిదేమో మన జీవం పరలోకంలో ఉంది. రెండోది నువ్వు పొందబోయే స్వాస్యం ఎక్కడుంది? అట్లాట్లేదు. నువ్వు పొందబోయే స్వాస్యం పరలోక రాజ్యంలో నీ కోసం జాగ్రత్తగా భద్రం చేయబడి ఉందంట. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెడితే అక్కడున్న స్వాస్యం కోల్పోతావు, అక్కడున్న జీవాన్ని కోల్పోతావు, ఆ జీవితాన్ని కోల్పోతావు. కాబట్టి భూ సంబంధంగా నువ్వు చూడొద్దు. నీ చూపులు ఎప్పుడు పైన వాటి మీద పెట్టు, భూ సంబంధమైన వాటి మీద పెట్టొద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. తర్వాత 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 1వ అధ్యాయం 21వ వచనం ఇక్కడే రాయబడి ఉంటది. 1వ అధ్యాయం 21వ వచనం లాస్ట్ లైన్ లో, కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా ఏమన్నాయంట? ఇదే 1వ అధ్యాయం 21వ వచనం లాస్ట్ లైన్ చదివాను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను, కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు. స్తోత్రం చెప్పండి. ఎవరి యందు? ఆయన దగ్గర ఉన్నాయి. మన విశ్వాసం కావచ్చు, మన నిరీక్షణ కావచ్చు, మనం చూడాల్సింది ఆయన కొరకే కదా, మనం విశ్వసించాల్సింది ఆయన కొరకే, మన ఎదురు చూపులంతా ఆయన కొరకే. కాబట్టి నీ చూపులు ఎప్పుడు అక్కడికే ఉండాలి, కానీ భూ సంబంధంగా ఉండడానికి వీల్లేదు. ఇదే పేతురు గారు 3వ అధ్యాయం 22వ వచనంలో అద్భుతమైన మాట అక్కడ రాస్తూ ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమునున్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళి అక్కడ తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని అన్నాడు. హల్లెలూయా. మన చూపులు ఎప్పుడు ఆయన మీద కదా ఉండాల్సినవి. నువ్వు ఎందుకు పైకి చూడాలి అంటే, మొదటిది నీ జీవం అక్కడ ఉంది, రెండోది నువ్వు పొందబోయే స్వాస్యం అక్కడ ఉంది, మూడోది నీ నిరీక్షణకు ఆధారం, నీ విశ్వాసం అక్కడే ఉంది. హల్లెలూయా. నాలుగోది దేవుని బిడ్డ, నీ రక్షణకర్త అయినటువంటి దేవుడు తండ్రి కుడి పార్శ్వమున అక్కడ ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5వ విషయం ఇక్కడే రాయబడింది, 20వ వచనంలో రాయబడి ఉంటదండి. దేవుని బిడ్డలారా, ఇక్కడే 20వ వచనంలో ఇదే మొదటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఇక్కడ చక్కని మాట రాయబడి ఉంది. 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మన పౌరస్థితి అంటే ఏంటి? మన పౌరస్థితి అంటే ఏంటి? మాట్లాడతలేదు. మన పౌరస్థితి అంటే ఏంటి? మన ఐడెంటిటీ, మన గుర్తింపు కార్డు, మన రేషన్ కార్డు, నీ ఆధార్ కార్డు. హల్లెలూయా. ఏంటి నీ పౌరస్థితి అంటే? నువ్వు పౌరుడు అనే గుర్తింపు నీకు ఎక్కడ ఉందంట? ఎక్కడ? నీకు రేషన్ కార్డు లేదా, ఆధార్ కార్డు లేదా, లేకపోతే ఇంకా మరే కార్డులైనా లేవా? నువ్వు బాధపడాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రేషన్ కార్డులు, ఈ ఆధార్ కార్డులు, ఈ పాన్ కార్డులు ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు తెలియదు. ఈ రోజు పాన్ కార్డు తీసుకుని రేపు పోయావనుకో, ఎందుకన్నా పనికొస్తుందా? నీ కార్డు అక్కడ ఉంది. స్తోత్రం చెప్పండి. అమ్మా విన్నావా? నీ కార్డు ఎక్కడ ఉంది? ఎక్కడుంది? మరి నీ దృష్టి ఎక్కడ ఉండాలి? స్తోత్రం చెప్పండి. నువ్వు పరలోక పౌరుడు. నువ్వు పౌరసత్వం అక్కడ ఉంది నీకు, ఐడెంటిటీ అక్కడ ఉంది నీకు. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందండి. అందుకే వాక్యం చెప్తుంది, నీవు అక్కడ చూడాలా, నీ చూపులు అక్కడ ఉండాలి.
స్తోత్రం చెప్పండి. చివరి మాటని చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికను ఒకసారి మనం చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు ఒకసారి మనం చదువుదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుని నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింప లేదు. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడిందండి. ఏమండి, మనం చేరవలసినటువంటి గమ్యం ఎక్కడుంది? మనం లేకుండా మనకు ముందున్నటువంటి వారు పరలోక రాజ్యానికి వెళ్లకుండా దేవుడు అట్లా నిలిపాడంట. హల్లెలూయా. ఇక్కడ మనం చదవగలిగితే ఏమండి 11వ అధ్యాయం 24-26 వచనం వరకు కూడా చక్కని మాటలు రాయబడి ఉంటదండి. ఇక్కడ మోసే గారు ఈ లోకంలో ఏమండి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. అల్పకాలము పాపభోగాలు అనుభవించడం కన్నా దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించడం మేలని ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసా? అతడు ప్రతిఫలంగా కలగబోవు గొప్ప బహుమానం యందు దృష్టి పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు గొప్ప బహుమానం ఉంది. మనం పొందబోయే గొప్ప స్వాస్థ్యం ఉంది. మనం చేరబోయేటటువంటి గమ్యం ఉంది. అదే పరలోక రాజ్యం. ఏమండి, ఆ రాజ్యం వైపుకు మన దృష్టి ఉంచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క వాక్యంలో మనతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు, నీ దృష్టి పైన ఉన్న వాటి మీద ఉండాలి. కింద ఉన్న వాటి మీద నీ దృష్టి పోవడానికి వీలు. ఒకవేళ నీ దృష్టి ఇంకా కింద ఉన్న వాటి మీద ఉందంటే నీలో పాపపు కోరికలు నువ్వు చంపలేదు. నీలో నిన్ను అపవిత్రం చేసే వాటిని నువ్వు విసర్జించలేదు. దేవుని బిడ్డలారా, ఏదైతే దేవునికి నిన్ను దూరం చేసి ప్రాచీన స్వభావంలోనికి పాత రోత జీవితంలో నిన్ను నెట్టేస్తుందో దాన్ని నువ్వు పరిత్యజించలేదు. దానితో నీకు విడాకులు అవ్వలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నీటిలో అయితే మునుగా గానీ నువ్వు రక్షణ పొందలేదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ మూడింటిని నువ్వు ఎప్పుడైతే విసర్జిస్తావో, చంపేస్తావో, పరిత్యజిస్తావో నీ దృష్టి ఆటోమేటిక్గా దేవుని వైపుకి వెళ్తుంది. పైనున్న వాటి వైపుకి వెళ్తుంది. పైనున్న వాటి వైపుకి నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం చెప్తానండి. చిన్న సాక్ష్యం. రాత్రి నేను మొబైల్ వెళ్ళాను. అవునండి, ఇక్కడ మన యొక్క హాస్పిటల్ ఉంది కదా, ఒకటే భయపడుతా అన్న ప్రార్థన చేతులు కానీ అన్నానంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఉంది, అన్న మైకు కొనడానికి అనుకున్నాం కదన్నా, మరి ఎప్పుడు వెళ్తారన్నా అంది. ఇప్పుడు ఎందుకులే అమ్మ, నీ పరిస్థితి బాగాలేదు కదా, ఇప్పుడు ఎందుకులే అమ్మ అంటే ఆవిడ ఒకటే మాట ఉంది, అన్న నాకు ఏదైనా దేవుని పని మాత్రం ఆగడానికి వీలు. దేవుని పని చెయ్యాలనుకున్నాం కాబట్టి నాకు ఏం జరిగినప్పటికీ ఆ పని మాత్రం ఆగడానికి వీలు లేదా. నేను ఒకసారితో షాక్ అయ్యా. ఆవిడ దేవుళ్ళలోకి వచ్చి 3 సంవత్సరాలు అనుకుంటా. ఆవిడ చెయ్యనిపోతే ఆవిడ అంటుంది, దేవుడు నాకు ఎంత పెద్ద మేలు చేశాడన్న. కింద పడిపోయాను, ఏ తుంటన్నా జారిపోతే నా పరిస్థితి ఏంటి? జస్ట్ చిన్న గాయంతో దేవుడు నన్ను బయట తీసుకొచ్చాడు. ఆపరేషన్ అన్నారు చేతికి. ఏమండి, మనైతే అయ్యో కుర్రో మర్రో నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, నేను ఎంత భక్తి చేస్తున్నా, నన్ను బాప్తిజం తీసుకున్నా, నేను అది ఇచ్చేసా, నాకు అది వచ్చి పడింది, ఇది వచ్చి పడింది అని మనం కేకలు పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు? బతకాల్సిన విధానంలో బతకరు. ఏమండి, దేవుని యొక్క మాటలకు లోబడరు. దేవుడు చెప్పిన దానికి వారు అంగీకరించరు. దేవుడు ఒకలా నడవమంటే ఒకలా నడుస్తారు, వ్యతిరేకంగా నడుస్తారు. ఏమన్నా వచ్చి పడిన తర్వాత దేవుని మీద నిందలేస్తారు. ఏమండి, ఆవిడ చెయ్యిరిగిపోయి హాస్పిటల్లో అంత బాధ అనుభవిస్తూ కూడా ఆవిడ ఏమంటుందో తెలుసా? నాకు దేవుడు చాలా గొప్ప మేలు చేశాడన్న. ఇంత మేలు దేవుడు చేసిన తర్వాత ఈ చిన్న బాధ కోసం ఆ పని ఎందుకు ఆపాలి? దేవుని పని ఆగడానికి వీలు లేదా? నేను అట్టో గట్టి చేసి ఈరోజు సాయంత్రం లోపు నేను నీకు అరేంజ్ చేస్తాను, నువ్వు వెళ్ళి ముందు అర్జెంటుగా మనకు ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో మైకి ఉండాలా అంటుంది. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా దేవుని బిడ్డలారా? నీ దృష్టి పైన వాటి వైపు ఉంటే ఈ కింద నీకు కలిగే చిన్న శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, పాపపు జీవితం కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, ఏమంటే లోభం కావచ్చు, వాటి మీద నీ మనసు ఉండదు. అది నువ్వు చంపేసుకుంటావు, అది నువ్వు విసర్జిస్తావు, దాంతో నువ్వు విడాకులిస్తావు, పరిత్యజిస్తావు. అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే నీ నోటంట అనుకూలమైన మాటలు వస్తాయి. హల్లెలూయా. శ్రమల్లో కూడా దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. శ్రమల్లో కూడా దేవుని చిత్తాన్ని నువ్వు చూడగలుగుతావు. ప్రభుకి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా దేవుని బిడ్డలారా?
అంటే మనకి ఎన్ని బాధలు వచ్చినా దేవుని చిత్తాన్ని మనం మర్చిపోం. దేవుని ప్రణాళికలోంచి మనల్ని పక్కకి లాక్కొని వెళ్ళలేదు. అర్థమవుతుందండి? అందుకే ఇదిగో వీటి విషయాల్లో మనం చచ్చిపోవాలా, వీటిని మన జీవితంలో చంపేసుకోవాలా, వీటిని మనం విసర్జించాలా. అదొక మలమూత్రంలాగా మనం వాటిని అసహించుకోవాలా, వాటితో మనం పరిత్యజించాలా, పూర్తిగా మనసు ఇరిసేసుకోవాలా. అప్పుడే నీ దృష్టి దేవుని వైపుకి వెళ్తుంది. అప్పుడే నీ దృష్టి పైన వాటి వైపుకి వెళ్తుంది. అప్పుడే నీ కొరకు దేవుడించిన స్వాస్థ్యాన్ని నువ్వు చూడగలుగుతావు. అప్పుడే నా పౌరస్థితి ఇక్కడ కాదురా, నేను ఈ రోజు చనిపోయినా దేవుని రాజ్యానికి వెళ్ళాలని రోసంగా నువ్వు బ్రతకగలుగుతావు. అప్పుడే దేవుని బిడ్డలారా, నా ప్రభు అక్కడ ఉన్నాడు, నేను ఈ రోజు రేపు నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి కదని నువ్వు ప్రార్థనలో వాక్యంలో ఎదగలుగుతావు. హల్లెలూయా. అప్పుడే కదా నా యేసయ్య అక్కడ ఉన్నాడో ఆయన కుడిపార్శ్వంలో నేను కూర్చోవాలనే ఆశ నీలో కలిగిద్ది. హల్లెలూయా. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందగలుగుతావు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. భక్తుడైనటువంటి యోహాను గారు కూడా మాట అంటూ ఉన్నాడు, ఈ లోకమందు ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మమే కదా, ఇది తండ్రి వలన పుట్టింది కాదంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, నిజమే. ఈ లోకంలో ఉన్నదంతా శరీర కోరికలు, నేత్రాశలు, జీవపటంబం. వీటి వైపుకు నువ్వు చూడొద్దు. పరలోకమందు ఉన్నటువంటి దేవుని వైపుకు నువ్వు చూడు. ఈ లోక సంబంధమైన విషయాల్లో నిన్ను అంచుకో. వాటిని చంపే నీ జీవితంలో, వాటిని విసర్జించి నీ జీవితంలో, వాటిని పరిత్యజించి నీ జీవితంలో, అయ్యా నా శ్వాసం నీవే, నా జీవం నీవే తండ్రి, నా గమ్యం నీవే, నా పౌరస్థితి నీ అందే ఉంది కదా అనే ఆశతో నువ్వు దేవుని వైపు చూడు. ప్రభు తప్పకుండా నీ చేయి పట్టుకునే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, శాశ్వతమైన జీవంలో నిన్ను చేర్చే దేవుడు. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఇంతవరకు మాతో నడిపించిన వాడా, చక్కని వాక్యాన్ని మాకు అందించిన వాడా, నీకు వందనాలు. మా జీవితాల్లో మేము కలిగి ఉండవలసినవి, మేము ఎదురు చూడవలసిన విషయాలు, అయ్యా వేటి వైపు మేము చూడాలో, ఏటి వైపుకి మా దృష్టి ఉంచకూడదో అనే విషయాలను తండ్రి మీరు మాతో మాట్లాడారు. మేము క్రీస్తుతో కూడా లేపబడిన వారం అయితేనే పైనున్న వాటి వైపు చూడమన్నావు. అవునయ్యా, ఈ లోకంలో తండ్రి పాపం విషయంలో, లోకం విషయంలో చచ్చినటువంటి మేము నీతో బ్రతికినటువంటి వారంగా పైనున్న వాటి వైపుకు చూడగలిగిన కృప నాకు, సంఘానికి మీరు దయచేయండి, నీ బిడ్డలకు దయచేయండి, క్రైస్తవ సమాజానికి దయచేయండి, కృప చూపండి, ఆశీర్వదించండి. అయ్యా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము కూడిన మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘమునకు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.